జై మీడియాకి స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు 17 మార్చ్ 2024 నుండి 23 మార్చ్ 2024 వరకు. మేషరాశి ఫలాలు. చంద్రరాశికి సంబంధించి మొదటి ఇంట్లో బృహస్పతి ఉండటం వల్ల మీరు ఎసిడిటీ, అజీర్ణం మరియు కీళ్ళ నొప్పులు వంటి వ్యాధులతో ఇబ్బంది పడినట్లయితే ఈ వారం మీరు ఈ వ్యాధుల నుండి కొంత ఉపశమనం పొందుతారు. అయితే ఇది ఉన్నప్పటికీ మీరు ఎప్పటికప్పుడు జలుబు వంటి చిన్న సమస్యల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలని సలహా ఇస్తుంది. ఎక్కడో ఇరుక్కుపోయిన ఆర్థిక విషయాలు ఈ వారం మరింత పొగిడించబడవచ్చు. అలాగే అనేక రకాల ఖర్చులు ఈ సమయంలో మీ మనస్సులో ఉంటాయి. ఇది మీకు ఇష్టం లేకపోయినా అసౌకర్యాన్ని కలిగిస్తుంది. ఈ కారణంగా మీరు అనేక రకాల నిర్ణయాలు తీసుకోలేరు. అటువంటి పరిస్థితులలో ప్రశాంతంగా ఉండండి మరియు మీ ఖర్చులను అరికట్టడానికి ప్రయత్నించండి. చంద్రరాశికి సంబంధించి శని 11వ ఇంట్లో ఉండటం వల్ల ఈ కాలంలో మీ ఇంటి పనితో పాటు మీరు అనేక సామాజిక సమావేశాలలో కూడా మరింత తీవ్రంగా పాల్గొంటారు. అలాగే మీరు కుటుంబంతో కలిసి తీర్థయాత్రకు వెళ్ళాలని ప్లాన్ చేసుకోవచ్చు. దీనివల్ల స్వీయ విశ్లేషణ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ వారం మీరు హడావిడిగా ఉన్న ప్రతిసారి మీరు వృత్తిపరంగా ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. దీని కారణంగా ఏదైనా ముఖ్యమైన సమాచారం షేర్ చేయబడినప్పుడు మీరు తొందరపాటుతో వ్యవహరించవచ్చు. దీనితో మీరు చేసే ఏదైనా సగం ఉడికినట్లుగా మారుతుంది. ఇది మిమ్మల్ని పెద్ద ఇబ్బందుల్లోకి నెట్టవచ్చు. మీ వారపు జాతకం ప్రకారం విద్యార్థుల జీవితంలో అనేక పరిస్థితుల్లో సానుకూల మార్పులు ఉంటాయి. మీరు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నట్లయితే అందుకు ఇదే సరైన సమయం. ఎందుకంటే ఈ సమయంలో మీ రాశిపై అనేక గ్రహాల అనుగ్రహం ఉంటుంది. ఇది మీకు మంచి విజయాన్ని ఇస్తుంది. పరిహారం: మంగళవారం రాహుగ్రహం కోసం యాగ హవనం చేయండి. ఈ వారం రాశి ఫలాలు 17 మార్చ్ 2024 నుండి 23 మార్చ్ 2024 వరకు. వృషభ రాశి ఫలాలు. చంద్రునికి సంబంధించి 11వ ఇంట్లో రాహు ఉండటం వల్ల మీ ఆరోగ్యం బాగుంటే జీవితంలోని ప్రతి అంశాన్ని ఆనందించవచ్చని మీరు గ్రహిస్తారు. ఈ కాలంలో మీలో చాలామంది వ్యక్తులు ఈ ట్యాగ్ లైన్ని అనుసరిస్తారు మరియు మీ చెడు అలవాట్లను మెరుగుపరుచుకోవటానికి ప్రయత్నిస్తారు. ఈ వారం మీరు వ్యతిరేక లింగానికి అత్యంత ఆకర్షణీయంగా ఉంటారు. వారిని ఆకట్టుకోవటానికి మీరు ఎక్కువ ఖర్చు పెట్టే అవకాశం ఉంది. అది మీకు హాని కలిగించవచ్చు. అందువల్ల ఈ వారం పెద్దగా ఆలోచించకుండా మీ డబ్బును ఎవరికీ ఖర్చు చేయడం వల్ల మీకు నష్టం వాటిల్లుతుంది. చంద్రరాశికి సంబంధించి శని 10వ ఇంట్లో ఉండడం వల్ల ఆఫీసు లేదా కార్యాలయంలో అదనపు పనిభారం కారణంగా మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం దెబ్బతింటుంది. ఈ సమయంలో మీరు మీ కుటుంబానికి చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడంలో పూర్తిగా విఫలమయ్యే అవకాశం ఉంది. దాని కారణంగా మీరు వారి ఆగ్రహాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ వారం మీరు కెరీర్లో వృద్ధిని సాధించడానికి చాలా ఆర్థిక పెట్టుబడి అవసరమయ్యే ఏదైనా కార్యాచరణ లేదా ప్రణాళికలో స్వచ్ఛందంగా పాల్గొనవచ్చు. అటువంటి పరిస్థితుల్లో దానికి సంబంధించిన ఏదైనా చర్య తీసుకునే ముందు మీరు దాని గురించి సరిగ్గా ఆలోచించాలి. అవసరమైతే మీరు మీ పెద్దల సహాయం కూడా తీసుకోవచ్చు. మీరు మీ విద్యను పూర్తి చేసి ఉద్యోగం పొందాలని కోరుకుంటే ఈ వారంలో మీ జ్ఞానం మరియు కృషి కారణంగా మీరు అనుకూలమైన ఫలితాలను పొందుతారు మరియు సమాజంలోని ప్రజలు మిమ్మల్ని ప్రశంసిస్తారు. అయితే అదే సమయంలో జీవితంలో మరిన్ని సవాళ్లను ఎదుర్కోవటానికి మీరు మీ స్లీవ్లను చుట్టుకోవాలి. పరిహారం: ప్రతిరోజు 24 సార్లు ఓం శుక్రాయ నమః అని జపించండి. ఈ వారం రాశి ఫలాలు 17 మార్చ్ 2024 నుండి 23 మార్చ్ 2024 వరకు. మిథున రాశి ఫలాలు. ఈ వారం మొత్తం డ్రైవర్లు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తుంది. ఎందుకంటే మీ స్వల్ప నిర్లక్ష్యం కూడా మీకు హానికరం కలిగిస్తుంది. చంద్రునికి సంబంధించి 10వ ఇంట్లో రాహు ఉండటం వల్ల ఈ వారం
మీరు భూమి, రియల్ ఎస్టేట్ లేదా సాంస్కృతిక ప్రాజెక్టులపై మీ దృష్టిని కేంద్రీకరించాలి. ఎందుకంటే ఎలాంటి పథకాల్లో పెట్టుబడి పెట్టేందుకు ఈ సమయం బాగానే కనిపిస్తుంది. అటువంటి పరిస్థితుల్లో ఈ అవకాశాలను మీ చేతుల్లోకి వెళ్ళనివ్వవద్దు మరియు వాటిని ఉత్తమంగా ఉపయోగించుకోండి. ఈ వారం అనేక గ్రహాల సంచారం కారణంగా మీ కుటుంబ జీవితంలో ఆనందం తిరిగి వస్తుంది. అయితే అంతకుముందు మీ కుటుంబంలో విస్తరణకు అవకాశం ఉంటుంది. ఒక వ్యక్తి యొక్క వివాహం లేదా శిశువు పుట్టిన కారణంగా ఈ పెరుగుదల సాధ్యమవుతుంది. అటువంటి పరిస్థితుల్లో చంద్రుని రాశికి సంబంధించి 9వ ఇంట్లో శని ఉండడం వల్ల కుటుంబంతో ఈ ఆనందాన్ని జరుపుకోండి. ఈ వారం మీ వృత్తిలో మీకు అనుకూలమైన ఫలితాలను ఇవ్వడం ద్వారా మీ కృషి మీకు విలువైనదని రుజువు చేస్తుంది. ఈ సాగుతో మీరు ఈ సమయాన్ని అత్యంత సద్వినియోగం చేసుకోవడం ద్వారా మరియు మీ సౌకర్యాలను త్యాగం చేయడం ద్వారా కార్యాలయంలో మీ పనిపై ఎక్కువ దృష్టి పెట్టాలి. అప్పుడు మీరు పదోన్నతులు పొందగలుగుతారు. ఈ వారం విద్యార్థుల కెరీర్ గ్రాఫ్ ఎత్తులను తాకుతుంది. అయితే మీరు సాధించిన విజయాలు మీ అహం పెరుగుదలకు ప్రధాన కారణం. దీని కారణంగా మీ స్వభావంలో అహం యొక్క కొన్ని అదనపు డిప్స్ కనిపించవచ్చు. అటువంటి పరిస్థితుల్లో మీ గురించి ఎటువంటి నిర్ధారణకు రాకుండా ఉండండి. పరిహారం: పేద పాఠశాల పిల్లలకు బుధవారం నోట్బుక్లను విరాళంగా ఇవ్వండి. ఈ వారం రాశి ఫలాలు 17 మార్చి 2024 నుండి 23 మార్చి 2024 వరకు. కర్కాటక రాశి ఫలాలు. మీరు నాన్ వెజిటేరియన్ అయితే ఈ వారం మీరు బలహీనత సమస్య నుండి బయటపడతారు. అయితే బయట నుండి ఫుడ్ ఆర్డర్ చేసే బదులు ఇంట్లో తయారు చేసిన ఆహారాన్ని తినండి మరియు ఆహారం జీర్ణం కావడానికి ప్రతిరోజు దాదాపు 30 నిమిషాలు నడవడం మంచిది. చంద్రరాశికి సంబంధించి 10వ ఇంట్లో బృహస్పతి ఉండటం వల్ల ఆర్థికంగా ఈ వారాలు మీ రాశికి చెందిన వారికి చాలా శుభప్రదంగా ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో మీ ప్రయత్నాలను కొంచెం తగ్గించవద్దు. ఎందుకంటే అనుకూలమైన గ్రహాల స్థానాలు ఈ సమయంలో మీ సంపదను పెంచుకోవటానికి మీకు గొప్ప అవకాశాన్ని అందిస్తాయి. కుటుంబ జీవితంలో అనుకూల ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి మరియు సంతానం పొందే అవకాశం ఉంది. ఇది కుటుంబంలో శ్రేయస్సును తెస్తుంది మరియు పరస్పర సంతోషం ఉంటుంది. చంద్రునికి సంబంధించి 8వ ఇంట్లో శని ఉండడం వల్ల ఈ వారం వ్యాపారవేత్తలు మరియు వ్యాపారులు ఏదైనా వాణిజ్య, చట్టపరమైన పత్రాలపై లోతుగా అర్థం చేసుకోకుండా మరియు వాటిని సరిగ్గా చదవకుండా సంతకం చేయకుండా ఉండవలసి ఉంటుంది. లేకుంటే మీరే పెద్ద సమస్యలో చిక్కుకోవచ్చు. కాబట్టి అలాంటి పత్రాల విషయంలో అజాగ్రత్తగా ఉండకండి. ఏదైనా పోటీ పరీక్షకు హాజరయ్యే అందులో విజయం సాధించాలనుకున్న విద్యార్థులు ఈ వారం తమ ధైర్యం మరియు ఆత్మవిశ్వాసం సహాయంతో అపారమైన విజయాన్ని పొందుతారు. కానీ మీరు మీ గురువులు మరియు గురువులతో సరైన అవగాహన మరియు మంచి సంబంధాలను కలిగి ఉండాలని గుర్తుంచుకోండి. పరిహారం: ఓం వాయుపుత్రాయ నమః అని ప్రతిరోజు 108 సార్లు జపించండి. ఈ వారం రాశి ఫలాలు 17 మార్చి 2024 నుండి 23 మార్చి 2024 వరకు. సింహరాశి ఫలాలు. చంద్రునికి సంబంధించి 9వ ఇంట్లో బృహస్పతి ఉండడం వల్ల ఈ వారం ఆరోగ్యపరంగా మంచి ఫలితాలను అందిస్తుంది. తేలికపాటి సమస్యలు వస్తాయి మరియు పోతాయి, కానీ మీరు ఏ పెద్ద వ్యాధి బారిన పడరు మరియు శారీరకంగా మీరు మునుపటి కంటే ఆరోగ్యంగా ఉంటారు. ఈ వారం మీ స్నేహితులు మరియు కొంతమంది సన్నిహితులు మీకు అడుగడుగున మద్దతునిస్తూ అన్ని రకాల ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడటానికి మీకు సహాయం చేస్తారు. వారి సహాయంతో మీరు మీ ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోగలుగుతారు. అలాగే మీరు మీ రుణాలలో దేనినైనా తిరిగి చెల్లించగలుగుతారు. మీ వ్యక్తిగత జీవితంలో ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నా మీ కుటుంబ సభ్యుల మద్దతు మీకు లభించదు. దీనితో మీరు కూడా చాలా ఒంటరిగా అనుభూతి చెందుతారు. అలాగే వారి నుండి దూరంగా వెళ్ళాలనే ఆలోచన మీ మనస్సులో రావచ్చు. చంద్రరాశికి సంబంధించి 7వ ఇంట్లో శని ఉండటం వల్ల ఉద్యోగ సంబంధిత ప్రయాణాలు మరియు ప్రయాణాల పరంగా ఈ వారం మీకు శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే ఈ పర్యటనలు మీకు ఎదగడానికి కొత్త అవకాశాలను అందిస్తాయి.
ఇది కాకుండా దిగుమతి మరియు ఎగుమతి రంగంతో సంబంధం ఉన్నవారు కూడా ఇటువంటి ప్రయాణాల నుండి ద్రవ్య ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. మీ విద్యా భవిష్యత్తు ప్రకారం విదేశాలకు వెళ్ళాలని కలలుకంటున్న విద్యార్థులకు ఈ వారం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇది కాకుండా ఫ్యాషన్ లేదా ఇతర సృజనాత్మక రంగాలలో చదువుతున్న విద్యార్థులకు ఈ సమయం శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే ఈ సమయంలో వారు తమ విద్యలో విజయం సాధించడానికి అనేక అవకాశాలను పొందుతారు. పరిహారం: ప్రతిరోజు ఆదిత్య హృదయం జపించండి. ఈ వారం రాశి ఫలాలు 17 మార్చి 2024 నుండి 23 మార్చి 2024 వరకు. కన్యా రాశి ఫలాలు. చంద్రరాశికి సంబంధించి శని 6వ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంటుంది. కాబట్టి మీ మానసిక స్థితిని మెరుగుపరుచుకోవటానికి ఈ సమయంలో ధ్యానం మరియు యోగాను క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేయండి మరియు పాత ఆహారాన్ని నివారించండి. మీరు శారీరక శ్రమలలో పాల్గొంటే ఈ సమయం మీకు అనుకూలమైన ఫలితాలను తెస్తుంది. ఈ వారం మీ తల్లిదండ్రుల సహాయంతో మీరు గత ఆర్థిక సంక్షోభం నుండి బయటపడగలరు. దీని కారణంగా మీరు మీ మానసిక ఒత్తిడిని వదిలించుకోవడమే కాకుండా మీ పరిస్థితిని మెరుగుపరిచిన తర్వాత మీ ప్రయత్నాలను సరైన దిశలో చేయడంలో కూడా మీరు విజయం సాధిస్తారు. ఈ వారం మీరు మీ పాత స్నేహితులకు లేదా సన్నిహితులకు విందు ఇవ్వవచ్చు, ఎందుకంటే ఈ సమయంలో మీకు అదనపు శక్తి ఉంటుంది. ఇది ఏదైనా పార్టీ లేదా ఈవెంట్ని నిర్వహించడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. అయితే ఎలాంటివి చేసే ముందు మీ ఇంటి వ్యక్తులతో చర్చించండి. ఉద్యోగస్తులు ఈ వారం ఆఫీస్ చుట్టూ కబుర్లు చెప్పుకోవడం మానుకోవాలి, లేకుంటే మీరు వర్క్ ప్లేస్ పాలిటిక్స్లో చిక్కుకోవచ్చు. అది మీ ఇమేజ్ను దెబ్బతీస్తుంది. ఈ వారం మీరు ప్రారంభంలో కొంచెం కష్టపడవలసి ఉంటుంది, కానీ ఈ కాలం మధ్యలో మీరు ప్రతి విషయంలో విజయం సాధిస్తారు. ఈ విషయంలో మీరు ఇంటర్నెట్ సహాయంతో సబ్జెక్టులను అర్థం చేసుకోవడానికి మరియు మీ జ్ఞానాన్ని పెంచుకోవటానికి ప్రయత్నించవచ్చు. పరిహారం: ప్రతిరోజు విష్ణు సహస్రనామం జపించండి. ఈ వారం రాశి ఫలాలు 17 మార్చి 2024 నుండి 23 మార్చి 2024 వరకు. తులారాశి ఫలాలు. చంద్రరాశికి సంబంధించి బృహస్పతి 7వ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం మీ స్వభావం మీ ఆరోగ్యం గురించి కొంచెం అప్రమత్తంగా కనిపిస్తుంది. దీనివల్ల మీరు మునుపటి కంటే మెరుగైన ఆహారం తీసుకోవడం కనిపిస్తుంది. కాబట్టి మీ జీవన ప్రమాణాన్ని కాపాడుకోండి మరియు మంచి ఆరోగ్యాన్ని ఆస్వాదించండి. ఆర్థికంగా ఈ వారాలు మీ రాశికి చెందిన వారికి చాలా శుభప్రదంగా ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో మీ ప్రయత్నాలను కొంచెం తగ్గించవద్దు, ఎందుకంటే అనుకూలమైన గ్రహాల స్థానాలు ఈ సమయంలో మీ సంపదను పెంచుకోవటానికి మీకు గొప్ప అవకాశాన్ని అందిస్తాయి. ఈ కాలంలో మీ ఇంటి పనితో పాటు మీరు అనేక సామాజిక సమావేశాలలో మరింత తీవ్రంగా పాల్గొంటారు. అలాగే మీరు కుటుంబంతో కలిసి తీర్థయాత్రకు వెళ్ళాలని ప్లాన్ చేసుకోవచ్చు. దీనివల్ల స్వీయ విశ్లేషణ చేసుకునే అవకాశం ఉంటుంది. మన గురించి ఎల్లప్పుడూ ఉన్నతంగా భావించడం అనేది తెలివితేటలు కాదు, అహంభావ ప్రవర్తన. ఈ సమయంలో మనం ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు తప్పులు చేస్తాము. దీని కారణంగా మేము అనేక ఘోరమైన పరిణామాలను అనుభవించవలసి ఉంటుంది మరియు ఈ వారం మీ కెరీర్లో అదే జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండటం మీకు ఏకైక ఎంపిక. ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది మరియు మీరు మీ పరీక్షలో చాలా బాగా రాణించగలరు మరియు విజయం సాధించగలరు. దీనికోసం మీరు మీ ఉపాధ్యాయుల పట్ల మీ ప్రవర్తనను మార్చుకోవాలి మరియు మొదటి నుండి మంచి అసోసియేషన్లో భాగం కావటానికి ప్రయత్నించాలి. పరిహారం: ప్రతిరోజు పురాతన లలిత సహస్రనామం జపించండి. ఈ వారం రాశి ఫలాలు 17 మార్చి 2024 నుండి 23 మార్చి 2024 వరకు. వృశ్చిక రాశి ఫలాలు. స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు మీ జీవితాన్ని విపరీతంగా భావించవచ్చు, కానీ ఈ వారం ఏదైనా ఇటీవలి సంఘటన కారణంగా మీరు లోపల విచారంగా మరియు కుంగిపోతారు. చంద్రరాశికి సంబంధించి బృహస్పతి 6వ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం డబ్బు పెట్టుబడికి అనుకూలంగా ఉంటుంది. అయితే దీనికోసం మీరు కొత్త వాహనం లేదా ఇల్లు పొందాలని
ఆలోచిస్తున్నట్లయితే మీరు పెద్దలు లేదా వృద్ధుల నుండి సరైన సలహా తీసుకున్న తర్వాత మాత్రమే పెట్టుబడి పెట్టాలి. ఈ వారం మీరు మీ బంధువులు లేదా స్నేహితులు, మీరు అప్పుడప్పుడు కలిసే వ్యక్తులతో సంభాషించడానికి మరియు సన్నిహితంగా ఉండటానికి మీకు సహాయం చేస్తుంది. ఎందుకంటే ఈ సమయం మీ పాత సంబంధాలను తిరిగి అభివృద్ధి చేసుకోవటానికి మరియు వాటిని మెరుగుపరుచుకోవటానికి మీకు చాలా మంచిదని రుజువు చేయబోతుంది. భాగస్వామ్యంతో వ్యాపారం చేసే వ్యక్తులు ఈ వారం మంచి లాభాలను ఆర్జించవచ్చు. ఎందుకంటే టెక్నికల్ మరియు సోషల్ నెట్వర్కింగ్ మీ వ్యాపారాన్ని విస్తరించడానికి ఈ సమయంలో మీకు చాలా సహాయపడుతుంది. మీరు ఉన్నత విద్యను అభ్యసించాలని ఆలోచిస్తుంటే ఈ సమయంలో మీరు చాలా కష్టపడవలసి ఉంటుంది. అయితే ఈ వారంలో అదృష్టం మీకు మద్దతు ఇస్తుంది. తద్వారా మీరు చదివిన ఏ విషయాన్ని గుర్తుంచుకోవడంలో మీరు విజయం సాధిస్తారు. పరిహారం: ప్రతిరోజు నరసింహస్వామిని పూజించండి. ఈ వారం రాశి ఫలాలు 17 మార్చి 2024 నుండి 23 మార్చి 2024 వరకు. ధనుస్సు రాశి ఫలాలు. ఈ వారం మీ స్వభావం మీ ఆరోగ్యం గురించి కొంచెం అప్రమత్తంగా కనిపిస్తుంది. దీనివల్ల మీరు మునుపటి కంటే మెరుగైన ఆహారం తీసుకోవటం కనిపిస్తుంది. కాబట్టి మీ జీవన ప్రమాణాన్ని కాపాడుకోండి మరియు మంచి ఆరోగ్యాన్ని ఆస్వాదించండి. చంద్రరాశికి సంబంధించి 4వ ఇంట్లో రాహు ఉండటం వల్ల ఈ వారం మీరు మీ కుటుంబానికి చెందిన భూమి లేదా ఆస్తి ద్వారా అకస్మాత్తుగా డబ్బు సంపాదించే అవకాశం ఉంది. కానీ ఈ సమయంలో ఉత్సాహం కారణంగా మీ ఇంద్రియాలను కోల్పోకండి, లేకపోతే మీ లాభం పెద్ద నష్టంగా మారుతుంది. కొన్ని ప్రభుత్వ చర్యల కారణంగా బ్లాక్ అయిన డబ్బు ఈ వారం అందుకోవచ్చు. అయితే మీరు మీ కుటుంబ సభ్యులతో ప్రతిదీ చర్చించి తదనుగుణంగా నిర్ణయం తీసుకోవాలి. అలాగే కుటుంబంలోని పెద్దల పట్ల శ్రద్ధ వహించాలని సూచిస్తుంది. ఈ వారంలో కుటుంబంలో కొనసాగుతున్న ఏదైనా సమస్య మీ వృత్తిపరమైన స్థిరత్వానికి భంగం కలిగించవచ్చు. ఇది మీ శక్తిని తగ్గిస్తుంది కాబట్టి ఇది జరుగుతుంది. దీని కారణంగా మీరు కాలక్రమేణా నియంత్రణలో ఉంచుకుంటూ మెరుగుపరుచుకోవాలని సలహా ఇస్తుంది. మీరు ఉన్నత విద్యను అభ్యసించాలని ఆలోచిస్తుంటే ఈ సమయంలో మీరు చాలా కష్టపడవలసి ఉంటుంది. అయితే ఈ వారంలో అదృష్టం మీకు మద్దతు ఇస్తుంది. తద్వారా మీరు చదివిన ఏ విషయాన్ని గుర్తుంచుకోవటంలో మీరు విజయం సాధిస్తారు. పరిహారం: గురువారం వృద్ధులకు అన్నదానం చేయండి. ఈ వారం రాశి ఫలాలు 17 మార్చి 2024 నుండి 23 మార్చి 2024 వరకు. మకర రాశి ఫలాలు. చంద్రునికి సంబంధించి 2వ ఇంట్లో శని ఉండడం వల్ల ఈ వారం మీరు ఇతరులను విమర్శించడంలో మీ సమయాన్ని మరియు శక్తిని వృధా చేయకుండా ఉండవలసి ఉంటుంది. ఎందుకంటే ఈ సమయంలో అది మీ ఇమేజ్తో పాటు మీ ఆరోగ్యంపై కూడా చెడు ప్రభావాన్ని చూపుతుందని మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి సానుకూలంగా ఆలోచించండి మరియు మీ ప్రసంగంలో కూడా మాధుర్యాన్ని తీసుకురండి. కుటుంబంలో ఏదైనా శుభ కార్యక్రమం లేదా ఫంక్షన్ నిర్వహించడం సాధ్యమవుతుంది. దానికోసం మీరు మీ డబ్బును కూడా చాలా ఖర్చు చేయవలసి ఉంటుంది. దీని కారణంగా మీ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మరియు మీ మానసిక ఒత్తిడి కూడా పెరుగుతుంది. పనిని వాయిదా వేయడం అనేది కొంత ముఖ్యమైన పని అయినప్పటికీ ఎవరికీ మంచిది కాదని మీరు అర్థం చేసుకోవాలి. అటువంటి పరిస్థితుల్లో కుటుంబానికి సంబంధించిన చాలా పనులు వారం చివరి నాటికి పేరుకుపోతాయి. ఇది మీకు తర్వాత పూర్తి చేయడం చాలా చికాకు కలిగిస్తుంది. ఈ వారం మొత్తం మీరు కార్యాలయంలో ప్రతి పనిని మరింత బాధ్యతాయుతంగా, ఏకాగ్రతతో మరియు వ్యవస్థీకృత పద్ధతిలో చేస్తారు. దీని సహాయంతో మీరు కార్యాలయంలో కూడా మీ అత్యుత్తమ పనితీరును అందించగలుగుతారు. ఇది కాకుండా మీ రాశికి చెందిన కొంతమంది వారికి కూడా ఈ కాలంలో విదేశీ ఆధారిత కంపెనీలో చేరడానికి అవకాశం పొందవచ్చు. ఈ వారం మీరు అనేక అంశాలను అర్థం చేసుకోవడంలో కొంత ఇబ్బందిని ఎదుర్కొంటారు మరియు వాటిని అర్థం చేసుకోవడానికి పెద్దలు లేదా మీ ఉపాధ్యాయుల నుండి సహాయం పొందడంలో మీరు కొంత సంకోచాన్ని అనుభవిస్తారు. అయితే మీరు ఎటువంటి సంకోచం లేకుండా వారి నుండి సహాయం పొందవలసి ఉంటుంది. లేకపోతే మీరు రాబోయే ఏదైనా పరీక్షలో విఫలం కావచ్చు. పరిహారం: ప్రతిరోజు 11 సార్లు ఓం నమః శివాయ అని జపించండి.
ఈ వారం రాశి ఫలాలు 17 మార్చి 2024 నుండి 23 మార్చి 2024 వరకు కుంభరాశి ఫలాలు. ఈ వారం అదృష్ట రోజులలా ఉండదు. అందువల్ల ఈ సమయంలో మీరు ఏది మాట్లాడినా ఆలోచనాత్మకంగా మాట్లాడండి. ఎందుకంటే ఒక చిన్న చర్చ రోజంతా లాగి పెద్ద వివాదంగా మారుతుంది. దీనివల్ల మానసిక ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. చంద్రుని రాశికి సంబంధించి మొదటి ఇంట్లో శని ఉండడం వల్ల ఈ వారం మొత్తం మీరు మీ జీవితంలో వివిధ రంగాలలో డబ్బు ఖర్చు చేయవలసి ఉంటుంది. దీని కారణంగా మీరు కొంత డబ్బు కొరతను అనుభవించవచ్చు. అటువంటి పరిస్థితుల్లో మీరు ఆర్థిక విషయాలకు సంబంధించి మొదటి నుండి సరైన వ్యూహాన్ని రూపొందించాలి. దీని సహాయంతో మీరు చాలా పనికిరాని ఖర్చులను నియంత్రించగలుగుతారు. ఈ వారం మీరు మీ ఇంటి పిల్లలతో కొంత సమయం గడపాలని అర్థం చేసుకోవాలి. మీరు దీనికోసం ప్రత్యేకంగా ఏదైనా చేయవలసి వచ్చినప్పటికీ ఇలా చేయడం ద్వారా మాత్రమే మీరు వారి మనసులో జరుగుతున్న విషయాలను అర్థం చేసుకోగలరు మరియు వారితో మీ సంబంధాన్ని మెరుగుపరచగలరు. ఈ వారం మీరు హడావిడిగా ఉన్న ప్రతిసారి మీరు వృత్తిపరంగా ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. దీని కారణంగా ఏదైనా ముఖ్యమైన సమాచారం షేర్ చేయబడినప్పుడు మీరు తొందరపాటుతో వ్యవహరించవచ్చు. దీంతో మీరు చేసే ఏదైనా పని సగంగా జరిగేటట్టు ఉంటుంది. ఇది మిమ్మల్ని పెద్ద ఇబ్బందుల్లోకి నెట్టవచ్చు. ఎనర్జీ స్వభావానికి ఎల్లప్పుడూ పేరుగాంచిన విద్యార్థులందరికీ ఈ వారం తక్కువ శక్తివంతంగా ఉంటుంది. దీనివలన మీ మనస్సు విద్యలో నిమగ్నమై ఉండదు. పరిహారం ఓం శివ ఓం శివ ఓం శివ ఓం అని రోజు 11 సార్లు జపించండి. ఈ వారం రాశి ఫలాలు 17 మార్చి 2024 నుండి 23 మార్చి 2024 వరకు మీనరాశి ఫలాలు. చంద్రుని రాశికి సంబంధించి మొదటి ఇంట్లో రాహు ఉండటం వల్ల మీరు ఈ వారం అన్ని రకాల ప్రయాణాలకు దూరంగా ఉండాలి. లేకుంటే మీరు అలసట మరియు ఒత్తిడికి గురవుతారు. దీని ప్రతికూల ప్రభావం మీ ఆరోగ్యంపై కూడా కనిపిస్తుంది. ఈ వారం మీకు అదృష్టాన్ని తెస్తుంది. దీని కారణంగా మీరు సాధారణం కంటే ఎక్కువ డబ్బు సంపాదించడం కనిపిస్తుంది. ఇంత జరిగినా మహాలక్ష్మి మీపై తన ఆశీస్సులు కురిపిస్తున్నట్లు అనిపిస్తుంది. అందువల్ల డబ్బు మరియు ఆర్థిక విషయాలకు అవసరమైన ప్రాముఖ్యతను ఇవ్వడం ద్వారా మీరు దానిని మీ చేతుల నుండి జారిపోకుండా నిరోధించుకోవాలి. మీ తోబుట్టువుల ఆరోగ్యం ఈ సమయంలో బలహీనంగా ఉన్నప్పటికీ ఈ వారం మీరు సమాజంలో గౌరవాన్ని పొందుతారు. మీరు మీ డబ్బులో కొంత ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ ఈ సమయంలో మీరు మీ కుటుంబ బాధ్యతలన్నింటినీ జాగ్రత్తగా చూసుకుంటారు. ఇది మీకు ఇంట్లో గౌరవాన్ని తెస్తుంది. ఇది మీ ప్రేమ జీవితాన్ని ఖచ్చితంగా బలపరుస్తుంది. కెరీర్లో ముందుకు సాగుతున్నప్పుడు మనం అహంభావంతో ఉంటాము మరియు మన చుట్టూ ఉన్న వ్యక్తులను మర్చిపోతాము. మన సంరక్షకుడు, గురువు మరియు స్నేహితులు మరియు వివాదాస్పద మరియు అననుకూల పరిస్థితులు తలెత్తినప్పుడు వారి మద్దతు, జ్ఞాపకం మరియు సహకారం కోసం చూడటం ప్రారంభిస్తాము. మీ అహం మీకు మరియు మీ ప్రియమైన వారికి మధ్య దూరాన్ని ఏర్పరిచినప్పుడు ఈ వారం మీకు అదే జరుగుతుంది. ఈ వారం విద్యార్థులకు అనేక గ్రహాల ఆశీర్వాదం ఉంటుంది కాబట్టి ఉన్నత విద్యలో ఉన్నవారికి అనుకూల ఫలితాలు లభిస్తాయి. ఈ సమయంలో మీరు ప్రఖ్యాత సంస్థలో ప్రవేశానికి సంబంధించిన శుభవార్తలను కూడా వింటారు. అటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా విదేశాలకు వెళ్ళి చదువుకోవాలని కలలు కంటున్న వారు మీ కలలను వాస్తవంగా మార్చుకునే ప్రకాశవంతమైన అవకాశాలు ఉన్నాయి. పరిహారం గురువారం నాడు వృద్ధాప్య బ్రాహ్మణుడికి అన్నదానం చేయండి. ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.